ఫ్రెండ్స్, ఈ కొండలో ఉన్నది చిన్న దార పెట్టుకోవడం జరిగింది. వాటర్ పైప్తోని బాగా పెట్టుకున్నారు. చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఫ్రెష్ వాటర్, సెమ్మ నుంచి పడే వాటరు చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ సేను వాళ్ళతో ఒకసారి ఇంటర్వ్యూ చేసుకుందాం. ఈ సేను వాళ్ళతో ఇది బాహ్య ప్రపంచానికి చాలా దూరంలో ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, వీటిని పిప్పళ్ళు అంటారు. వీటిని పిప్పళ్ళు అంటారు, పిప్పల్ తీగలని. వీళ్ళకి ఈ తీగల కోసం తెలీదు. ఈ పాడేరు ఏరియా సైడ్ మంచి రేటుకు పోతాయి. వీళ్ళకి ఈ తీగల కోసం ఏం తెలియదు ఫ్రెండ్స్. వీళ్ళకి మేము తెలియజేసినాము ఈ తీగల కోసము మంచి రేటు ఉండేదని చెప్పాము. ఈ వేరు తీసి ఎండబెట్టేసి అమ్ముకోవాలి, మెడిసిన్కి ఉపయోగపడుతుంది అంటారు. ఈ పిప్పల కోసం వీళ్ళకి తెలియదు. ఇదేదో పిచ్చి తీగని తీసి పడేస్తున్నారు, ఇలా వదిలేస్తున్నారు, అలా వదిలేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ మొత్తం చేను చేశారు. ఈ చేను మొత్తంగా పిప్పళ్ళు ఉన్నాయి. ఇంచుమించు ఒక 5 ఎకరాలు ఉంటుంది. అదే వీళ్ళ పాక. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇదే వాళ్ళ పాక. ఓకే, ఈ చేను వాళ్ళండి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళతోనే మనం చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఈ చేను చేశారు కదమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు చేను? ఈ సంవత్సరం ఫస్టా? ఈ సంవత్సరం ఫస్ట్. ముందు కూడా ముందు లాస్ట్ ఇయర్ చేయలేదు కింద? ఇది చేసి మరి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది చేసి మరా? చేసి మరి ఈ సంవత్సరం అయితే ఇది. ఈ సంవత్సరం ఇది. ఇప్పుడు ఏం పంటలు వేసారమ్మా ఇక్కడ? ఇక్కడ జొన్న కానీ, జొన్న, మొక్కజొన్నలు కానీ, మొక్కజొన్న, గుమ్మడికాయలు, పప్పులు, కంది, మిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు టమాటా అన్నారు కదా, ఇప్పుడు టమాటా బాగా అమ్ముతున్నారు మీరు. ఇప్పుడు దాదాపు ఎంతవరకు అమ్ముంటారు డబ్బులు? ఇది ఒక 20,000 అమ్ముంటారు. ఒక 5,000 అమ్ముతారు. మరి 20,000 అని చెప్తున్నారు. ఇప్పుడు టమాటాలు అంటున్నావు కదా, టమాటాలకి చాలా మంది డబ్బులు పట్టుకుని వస్తున్నారా, బియ్యం కూడా తెచ్చుకుంటున్నారా? బియ్యం కూడా తెస్తున్నారా? బియ్యం కూడా డబ్బులు లేకపోతే 20,000 దగ్గర అమ్ముతాను. సరే. కానీ ఇప్పుడు మరి ఇంత దూరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మీరు, ఇంట్లో ఇప్పుడు మీకు ఊర్లో ఇల్లుందా? ఊర్లో ఇల్లున్నా కానీ మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కదా మీరు. ఇప్పుడు పెద్ద మరి కొండలు కాలిపోతున్నప్పుడు మరి ఇలాగ మంటలాగా వస్తుంది కదా, వచ్చేటప్పుడు మరి ఎలాగ ఉంటున్నారు మరి? అప్పుడు ఇప్పుడు అదే ఎండాకాలం టైంకి అయితే ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నారు కిందకి. వదిలేస్తాం. ఇప్పుడు ఇటు వచ్చి పైకి వచ్చేసి ఒక 6-5 నెలలు ఇటు ఉంటారు. పంటలంటే ఉడికిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు ఎండాకాలం వద్దు కాబట్టి ఇలా కాలుకొని వెళ్ళిపోద్ది కదా. అయితే అప్పుడు ఆ టైంలో మీరు ఉండరు ఇక్కడ. అప్పటికి పిక్కలు వస్తాయి కదా. పిక్కలు వస్తాయా? పిక్కల కొంత వెళ్తామంట. మరి ఇప్పుడు కింద నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళే తాగుతున్నారా? ఇప్పుడు ఎటువంటి బాధ రోగాలు గట్ట ఏం రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు లోన పడుకుంటున్నారు కదా, పడుకునేటప్పుడు ఏమైనా కూర మృగాలు ఏమైనా ఎలుగులు కన్నా వస్తాయంటే? ఇప్పుడు ఇన్ని 3 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఎప్పుడు కూడా నీకు బెదిరించిన గొర్రెలు లేవు, పందులు గట్ల లేవు, ఏమి లేవు. ఇంత పెద్ద కొండ ఫుల్ గట్ల కూడా లేవు. మరి ఇక్కడ పక్కనే పందులు దుగ్గుతున్నట్టు ఇలా ఉన్నాయి, మరి ఇటు రావట్లేదు. కుక్కలు ఉంటాయి ఇక్కడ కదా? ఉన్నాయి కుక్కలు 2. ఇప్పుడు ఇంత దూరంలో వచ్చేసి ఇప్పుడు గుమ్మడికాయలు ఇవన్నీ పండించారు కదా, మరి ఒకవేళ కొనకపోతే ఏం చేసేవాళ్ళు మీరు? అలాగే ఉండిపోతాయా? మనకు అలా మురిగిపోతాయి. ఇంకా ఏం తినేవి కదా, ఇప్పుడు తినడం అంతా ఉండవు. ఇప్పుడు మీరు అది ఏంటంటే అప్పుడు ఇప్పుడు మేము కొంటున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ కొనకపోతే అలా మిగిలిపోను ఇంకా. అంటే ఎందుకంటే బాగా దూరం కదా. ఇప్పుడు టమాటా పండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి జనాలు వచ్చేసి టమాటా పండ్లు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రేపు కూడా మీరు చేంజ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇటువంటి ఒక అవాయిడ్ చేయండి.
వేస్తే కదా కింద ఊళ్ళో చేను ఉందా మీకు? ఉంది కదా, అక్కడ వేసేయండి ఇల్లు గుమ్మడికాయలు. కానీ టమాటాలు కంటే వేసేయండి ఇక్కడ. ఎందుకంటే మీరు కిందికి వెళ్ళి అమ్ముకోకుండా కానీ ఇక్కడ జనం వచ్చి కొనుక్కుంటున్నారు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ గట్రా ఏం లేవు, జంతువుల నుంచి అటువంటి వాటి నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు కదమ్మా? ఓకే సరే, మరి అంతా బాగున్నది. ఇప్పుడు మరి ఊళ్ళోకి ఎప్పుడు వెళ్తారు? సంతగట్ట చేయడానికి వెళ్తారా? శనివారం వెళ్తాం, శనివారం ఆదివారం. శనివారం ఆదివారం సంత కిందకి వెళ్తారు, కొండ కిందకి కదా. వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే ఓకే సరే. మరి ఏదో మాట్లాడుకుంటున్నాడు ఎందుకు ఇంకా మరి కాదమ్మా, బయట పింఛన్ ఇస్తున్నారు వీడికి? లేదు, ఇవ్వట్లేదా? మరి నాన్న చచ్చిపోయారు. అదే తెలుసు నాకు, మీరు మధ్యవిడి కదా మీది, నాకు తెలుసు. వీరు అంటే బయట తీసుకెళ్తామా సర్టిఫికేట్ ఇచ్చేసి పింఛన్ ఇస్తారు కదా. అన్నారు కానీ పట్టిస్తలేదా? ఈసారి ఎప్పుడైనా అంటే చెప్తామే. అదే మెడికల్ క్యాంపులు ఒకటి పెట్టినప్పుడు మీకు సదరం క్యాంప్ పెట్టినప్పుడు అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తే 6,000 పింఛన్ వస్తుందమ్మా. ఓకేనా? నీకు పెంచేస్తాడు వీడు ఆ పింఛన్ వస్తే చక్కగా. సరే, ఇప్పుడు టమాటా పళ్ళు కోయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. టమాటా పళ్ళు చూడు, ఈ చేలో పండించిన గుమ్మడికాయలు ఇవన్నీ. ఇప్పుడు టమాటా పళ్ళు కోయడానికి వెళ్తున్నాం. చేలో పండిన టమాటా పండ్లు చాలా ఎక్కాలి ఫ్రెండ్స్. టమాటా పళ్ళు కోయడానికి వెళ్తున్నాము. టమాటా పళ్ళు కోయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎక్కాలి టమాటా పళ్ళు కోయడానికి. చూడండి ఫ్రెండ్స్, కిందికి ఎలా కనబడుతుందో, ఎట్లా ఉందో చూడండి. మావాడు వస్తున్నాడు. సరే, మొన్న మేము వెళ్ళింది అదే కొండ, ఆ కొండ ఫ్రెండ్స్. అది మొన్న వెళ్ళింది అక్కడ ఉంది ఆ డిమ్మ. ఓకే, నీ పేరు ఏం పేరు? ఎన్ని ఒక్క రౌండ్ వేయడానికి కష్టంగా ఉంది ఇక్కడ. ఆయన నీ పేరు ఏం పేరమ్మా? చూడండి ఫ్రెండ్స్, ఇది చీపురు, కొండ చీపురు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నీట్గా చూపిస్తాను దగ్గర నుండి. ఇదిగో కొండ చీపురు ఫ్రెండ్స్. ఇది కింద టమాటాలు కూడా ఉన్నాయి చూడండి. ఇగో మొత్తం సేల్ అంతా ఉన్నాయి. ఇగో టమాటాలు, సెరీ టమాటా అంటారు. మొత్తం సేల్లో అవిగో అలా కనబడుతున్నాయి. సేనంతా ఉన్నాయి. ఇదిగో కొండ చీపురు ఫ్రెండ్స్. ఇది మంచి ఆదాయం, ఇది పెంచుకుంటే ఎంత. అదే కొండ చీపురే. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కొండ చీపురు ఫ్రెండ్స్. అదిగో పైన అదంతా కొండ చీపురు ఫ్రెండ్స్. అది సరిగా పువ్వు సరి కనిపించట్లేదు ఫ్రెండ్స్, పువ్వు సరి కనబడట్లేదు. కానీ అదంతా కొండ చీపురు. ఇప్పుడు ఈంతుంది, చాలా బాగుంది. ఎంత చీపురే ఫ్రెండ్స్. ఇది ఎంత చీపురే. ఆడ పిప్పళ్ళు ఉన్నాయి, ఇక్కడ కొండ చీపురు. టమాటా, సెరీ టమాటా ఉంది. ఎంత కొండ చీపురే ఫ్రెండ్స్. ఇది ఈ వైట్ పువ్వులు భలేగా ఉన్నాయి. చూస్తారా? ఈ వైట్ పువ్వులు ఏంటో కానీ చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి మొత్తం ఉన్నాయి సేల్లో. కాటన్ టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాటన్ ఉంటుంది కదా, అలాగ ఉన్నాయి. ఇప్పుడు మన టమాటాలు ఇంకా బాగా పండిన కాడికి వెళ్తున్నాం. మిమ్మల్ని అది కూడా చూపిస్తాను. చూడండి, చాలా పైకి వచ్చేసాం. దాదాపుగా ఒక 1000 అడుగుల సముద్రం అంటే ఒక 1000 అడుగుల దగ్గరికి వచ్చేసాం మనం. హాయ్ చెప్పి సార్, మళ్ళీ ఇలాగ హాయ్ చెప్పమ్మా. ఓకే, హాయ్.
ఓకే. తమ్ముడు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్, మాటలు రావు, కొద్ది చెయ్యి కూడా రాదు, కాలు కూడా రాదు. చూడండి ఎంత పైకి వచ్చేసామో, చాలా చాలా పైకి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, కొండలు కింద కనిపిస్తున్నాయి, చాలా పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా సీపురు, గుమ్మడికాయలు బాగా వేస్తారు ఫ్రెండ్స్. ఇవి ఆడాడ దోసకాయలు, గుమ్మడికాయలు, అరటి, జీరిక చెట్లు ఇవన్నీ బాగా నాటుకున్నారు వీళ్ళు. ఇంత దూరం వచ్చి ఇన్ని ఎకరాల్లో పంట పండించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిత్యం ఏడనే ఉండాలా. వీళ్ళు దాదాపు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, 6 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మొత్తం పంట అంతా చీపురు పండినాక చీపురు కోసకు కానీ వీళ్ళు కిందకి వెళ్తారట. అలా చేసుకుంటే కానీ వీళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అది ఎంత చీపురు, అది కనిపిస్తుంది అంతా చీపురే. మన టమాటా పళ్ళు అన్నాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ ఒక ఈ సేన అతను టమాటా పళ్ళు కోతున్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. కాపాయికి ఎక్కాలండి, కాపాయికి ఎక్కుతున్నాం. ఇది సోడే కదనా, చూడ ఇది పండగ పోయాక కొడతారు అది. ఓకే ఓకే. ఇది జొన్నలు చూసారా, ఈ జొన్నలు ఇంకా చూపిస్తాను చూడండి. ఇది పైన ఉన్న పాక, ఇది ఈ పక్క పండిందంతా ఇక్కడ వేసుకుంటారు వీళ్ళు. ఏమో పిట్టలకు ఉచ్చులొడ్డి పడే వీటితోని, పక్షులకి ఉచ్చులు పెట్టుకుంటారు వీటితో. అన్నీ ఉన్నాయి ఈడ. చూద్దాం ఇంకా టమాటా దగ్గరికి వెళ్దాం. దోసకాయలు ఇలాంటి ఒక 1000 కాయలు ఉంటాయా దోసకాయలు? ఓకే. చూసారా ఫ్రెండ్స్, టమాటాలు కోయడం జరుగుతుంది. అంత టమాటా చెట్లు. ఇంక ఇది లాస్ట్ అన్న టమాటాలు. మహా అయితే ఇంకొక వారం ఉంటాయి కదా, ఒక వారం ఉంటాయి. చూడు చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ఒక వారం ఉంటాయి. ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుంటారన్నా? గురమాడ నుంచి వస్తారా? దెందులూరు రారు, తాడపల్లి వస్తారు, ఇలా వైద్యపూడి, పీజీ లంక వాళ్ళు వస్తారు. ఓకే. మరి ఇటు నుంచి ఇటు ఉన్నాయి కదా చింతకోయ, ఇటు నుంచి ఏమైనా వస్తారా? ఎవరు రారు. ఓకే. ఇదంతా చీపురు చేను, చీపురు. ఇప్పుడు అన్నేమో టమాటాలకు వస్తున్నారు. ఇది దోసకాయ, ఇది టమాటా చెట్టు. ఇది మొత్తం టమాటాలు ఎన్ని ఎకరాలు వేసి ఉంటావనా? ఒక ఎకరం ఉంటుంది. మరి పాక దాకా వేసేవాడు కదా, పాక దాకా అయితే ఎకరం ఉండదు, దగ్గర ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. అది ఇలా ఇటంతా ఉంటుంది కదా. చచ్చిపోయింది. కొన్నిసార్లు వర్షాలు బాగా పడి మురిగిపోయింది కొంత కదా. సరే సరే. ఇక్కడ చేస్తున్నారు చేను నెక్స్ట్ ఇయర్? ఇక్కడేనా చేని? ఇప్పుడు మరి నెక్స్ట్ ఇయర్ ఏం వేద్దాం అనుకుంటున్నారు? అదే టమాటాలోటి. ఇప్పుడు గుమ్మడికాయలు వేసుకుంటే కష్టమైపోద్ది రేపటికి, అందుకని గుమ్మడికాయలు కొద్దిగా ఎవరి చేయండి. గుమ్మడికాయలు కాకుండా టమాటాలు కానీ, సోడే, మరి పసుపు, అల్లము వేయొచ్చు కదా. మేము ఇస్తాం, వేస్తారా? ఓకే. మేము సంస్థ వాళ్ళతో మాట్లాడి ఇప్పిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఆ జీరిక చెట్టు గెలలు సరిపోయింది, కోయడకు అవుద్దా? అవునా? అలా కాకపోతే కారదా? చూసారా ఫ్రెండ్స్, జీరిక చెట్టు అది గెలలు వచ్చినాయి పైన, అదేదో అయిందంట, కారదట అది. ఆ పిప్పలు ఏం చేస్తామంటే వేలు తీసి ముక్కలు ఈ సైజు ముక్కలు చేసి ఎండబెట్టాక మేము ఒక రోజు వస్తాం మళ్ళీ, అప్పుడు వాటి మార్కెట్ చేద్దాం. ఓకేనా? మంచి రేట్ అయ్యా, పాడేరులో మంచి బాగా వెళ్తుంది అది. పాడేరు వాళ్ళు
ఇలాంటి మనం పొలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు గరువు భూములు ఉన్నాయా, అటువంటి గరువు భూముల్లో వేసుకుంటారు వాళ్ళు పాడేళ్ళు. మొత్తం చిలకంతా ఉంటాయి. అది బత్త కాదు, కేజీ 500 అలాగ ఉంటుంది కేజీ. బత్త అంత ఎంత పోద్ది, బోల రేటు పోద్ది. ఓకేనా. ఈ దోసకాయలు, ఈ టమాటా, చేలంతా టమాటే. అలా ఉంది, అట్లా ఉంది. మాట్లాడదాము. మనకి ఎక్కువ మన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, మనకు ఒక 300 వచ్చిన చాలు కేజీ. ఎంత టమాటా ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కోసి అమ్ముతుంటారు. మనం వాడు కోసి కిందికి పట్టుకెళ్ళ కన్నా ఇక్కడికి వచ్చేస్తే కోయించుకుంటారు వీళ్ళు. ఫ్రెష్ ఏమాత్రం రసాయనాలు కానీ ఏమి గట్ట వేసి పండించారు. మొత్తం ఆర్గానిక్కే. చాలా హెల్తీగా ఉంటుంది. చెర్రీ టమాటా అంటారు వీటిని. అని ఇప్పుడు చేంజ్ చేశారు కదా, ఇక్కడ ఏమైనా జీవన మొక్కలు గట్రా వేస్తారా? ఓన్లీ జాపరా. మరి వేస్తారా జాపరా? కింద వేసారు, ఈ పైన కూడా వేస్తారా? వేయాలి కదా. ఇప్పుడు చీపురు కూడా రోజుకి అదే పెరుక్కొని వస్తుంది కదా, కటింగ్ చేసి కాల్చాలా? బాగా వస్తుంది అప్పుడు మళ్ళీ. ఓకే. ఇది మీకు విత్తనం ఎక్కడిది? మనకాడిదేనా? ఇవి ముందు నర్సరీ పోసి వేసేసారా? ఇంక విత్తలేదు, మామూలుగా నర్సరీ పోసి అక్కడక్కడ నాటారు అంతే కదా. నా వీడియోలో అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? సరే, బాయ్.